గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా హెడ్డింగ్ లో మాత్రం రేవంత్ దిగిపో, నైతికత ఉంటే రాజీనామా చేయి, నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్ లో సీఎం పేరు ఉండడం అనేది తెలంగాణకే అవమానకరం అని చెప్పి కేటీఆర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో ఇంకొక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎంత పెద్ద లీడర్లు అయినా సరే, అది ఇండైరెక్ట్ గా కవితను ఉద్దేశించే అనడం జరిగింది. ఎంత పెద్ద లీడర్లు అయినా సరే అంతర్గత విషయాలను చర్చించేటప్పుడు కొంచెం గోప్యత పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏవైతే ఇంటర్నల్ గా డిస్కస్ చేసే విషయాలను బయట మీడియా పరంగా చర్చించడం అనేది ఎంత పెద్ద లీడర్లు అయినా ఇది ఒక వార్నింగ్ లాంటిది అని చెప్పి కేటీఆర్ గారు నిన్న అనడం జరిగింది. సో దీనిపైనే ఇంకా మనం చూసినట్టయితే నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రేవంత్ తప్పుకోవాలి లేదా అధిష్టానం తప్పించాలి. హౌసింగ్ స్కామ్ లో ఉన్న యాడ్యూరప్పును దిగిపోమ్మని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డిమాండ్ చేశారు. ఎన్ని తప్పులు చేసినా రేవంత్ కు బుద్ధి వస్తలేదు. సో ఇది అన్నమాట. సో రేవంత్ పై ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇంకా మిస్ ఇంగ్లాండ్ తో మిస్బిహేవ్. సో ప్రపంచ సుందరి పోటీల నుంచి బయటొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అట. సో మరి 72 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఇంగ్లాండ్ పోటీదారు తప్పుకోవడం ఇదే తొలిసారి. నిర్వాహకులు తమను ఎగ్జిబిషన్ లోని గ్లామర్ బొమ్మగా చూశారని చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీని గురించి ముఖ్యంగా ప్రముఖంగా యూకేలో ప్రచురించే ద సన్ అనే పత్రికలో కూడా ఈమె గురించి వార్తలు రావడం జరిగింది. సో సన్ అనే పత్రికలో ఈమెకు ఇంటర్వ్యూలో మమ్మల్ని అక్కడ మంచిగా చూసుకోలేదని చెప్పి, మిస్బిహేవ్ చేశారని చెప్పి, ఒక వ్యభిచారిణి లాగా ఏదో టైప్ లా అని చెప్పి ఆమె సన్ అనే పత్రికకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మరి ఎవరి మిస్టేక్ మరి ఏమో, ఇది ఇందులో మరి నేనేమైనా వేశ్యనా? సో ఇది మిగులు ముసుగు నికర దోపిడి, వరద జలాల ఆధారంగా బనకచర్ల చేపడతామంటున్న చంద్రబాబు. సముద్రంలో కలిసే నీటి పరిణామంపై శాస్త్రీయతకు చోటెక్కడ? సో అడ్డుకోకుండా చోద్యం చూస్తారే. సో ఇది దీనికి సంబంధించిన ఇది నీటి హక్కులను కాలరాస్తుంటే ఏం చేస్తున్నారు? ఏపీ కుట్రలను సీఎం మంత్రులు అడ్డుకోరా? బనకచర్లకు FRBM సడలింపు అన్యాయం. సో మేజర్ గా ఈ నమస్తే తెలంగాణలో వచ్చిన న్యూస్ లో ఒకటి గమనిస్తే, బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి వరద నీటిని 200 TMC నీటిని ఉపయోగించుకునేందుకు ఈ ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒకటి జలహారతి అనే కార్పొరేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీని ప్రాజెక్టు వాల్యూ వచ్చేసి 80,000 కోట్లు. సో దీనికి అప్రూవ్ కూడా రావడం జరిగింది. సో దీనిపై తెలంగాణ అభ్యంతరం చెప్తుందన్నమాట. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ డిపార్ట్మెంట్ చెప్తుంది. సో ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా తెలంగాణకు నష్టం కలిగిస్తుంది? అసలు యాక్చువల్లీ దీనిపై ఒక ఆర్టికల్ రాసిండు శ్రీధర్ దేశపాండే. సో ముఖ్యంగా ఆర్టికల్లో ఏముందంటే, సో గోదావరిలో కృష్ణా బేసిన్ ఎత్తుగడ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 200 TMCల గోదావరి జలాలను పోలవరం ద్వారా కృష్ణా బేసిన్ కి తరలించి అక్కడ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ కాంప్లెక్స్ ద్వారా పెన్నా బేసిన్ లో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు తరలించే ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. సో ముఖ్యంగా ఏంటంటే,
సో ముఖ్యంగా గోదావరి వరద జలాలను 200 టీఎంసీలను పోలవరం ద్వారా సో బనకచర్ల అంటే కృష్ణా బేసిన్ లోకి తీసుకెళ్ళడం. ఇది ఒక మేజర్ ప్రాజెక్టు లక్ష్యం ఏంటంటే గోదావరి వరద జలాలను 200 టీఎంసీల నీటిని పోలవరం ద్వారా కృష్ణా బేసిన్ లోకి తరలించి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు 3 లక్షల హెక్టార్లకు సాగునీరు మరియు 80 లక్షల ప్రజలకు తాగునీరు. ఈ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి 80,000 కోట్లు. ఎఫ్ఆర్బిఎం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం అనుమతిని సడలింపు ఇచ్చింది అనమాట. సో ఎఫ్ఆర్బిఎం అనుమతి అంటే ఆ ప్రాజెక్టుకున్న వాల్యూను కొంచెం పెంచి దానికి సంబంధించిన లోన్ కు అవకాశం ఉండేటట్టు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. సో ఈ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అభ్యంతరం ఏంటి? సో తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అభ్యంతరం అంటే గోదావరి వరద జలాలను మేము ఆ రాష్ట్రానికి తీసుకుపోతే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అభ్యంతరం ఏంటని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటుంది అనమాట. కానీ ఇక్కడ అభ్యంతరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తెలంగాణకు కేటాయించిన 969 టీఎంసీలను ఇంకా మనం ఇది నికర జలాల 969 టీఎంసీల నికర జలాల గోదావరి నికర జలాలు అనేది తెలంగాణకు కేటాయించడం జరిగింది. సో ఆ 969 టీఎంసీలు ఇంకా మనకు ఇంకా స్థిరపరచుకోలేదు. స్థిరపరచుకోవాలంటే ప్రాజెక్ట్స్ కట్టాలి. సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది, వార్దా పెండింగ్ లో ఉంది, కాళేశ్వరం టీఎంసీ 3 పెండింగ్ లో ఉంది. సో ఈ 3 ప్రాజెక్ట్స్ పెండింగ్ లో ఉండడం వల్ల మన తెలంగాణకు వచ్చే నికర జలాల 969 టీఎంసీలు ఇంకా స్థిరపరచకుందే. అంటే మనకి ఇంకా ఈ మిగులు జలాలలో ఇంకా మనకు క్లారిటీ అంటే మనకు ఇంకా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతే మీరు వరద జలాలను ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ వరద జలాలను ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ మీరు గోదావరి యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ ఉద్దేశం ఏంటి? 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏం చెప్తుంది? కృష్ణా గాని గోదావరిలో గాని ప్రాజెక్ట్స్ ఏమైనా కట్టాలంటే కృష్ణా బోర్డు కానీ గోదావరి బోర్డు కానీ పర్మిషన్ ఖచ్చితంగా అవసరం అని చెప్తుంది. మరి వీళ్ళు గోదావరి బోర్డు పర్మిషన్ తీసుకున్నారా? తీసుకోలేదు. అంతర్రాష్ట్ర జలాల ఒప్పందం ప్రకారం ట్రిబ్యునల్ కు అంటే ఏదైతే అంతర్రాష్ట్ర జలాల ఒప్పందం ప్రకారం గోదావరి ట్రిబ్యునల్ ఏర్పడాలి. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత మా రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు వల్ల ఇది ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి అర్జీ పెట్టుకోవాలి. అప్పుడు గోదావరి ట్రిబ్యునల్ తీర్పిచ్చిన తర్వాత వీళ్ళు కట్టాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు గోదావరి బోర్డు పర్మిషన్ తీసుకోలేదు, కృష్ణా బోర్డు పర్మిషన్ తీసుకోలేదు, ట్రిబ్యునల్స్ లో అవకాశం లేదు. సో ఇవన్నీ అవకాశం లేకముందుకే ఈ ప్రాజెక్ట్ అనేది బనకచర్ల ప్రాజెక్ట్ అనేది వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మరి వరద జలాలపై తెలంగాణకు హక్కు లేదా? వరద జలాలపై తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా హక్కు ఉంది. సో ఈ వరద జలాలపై హక్కును తెలంగాణ వినియోగించుకోవాలంటే మొట్టమొదటిగా 969 టీఎంసీల నీటిని స్థిరపరచుకోవాలి. ఆ స్థిరపరచుకున్న తర్వాత ఆ మిగతా వచ్చే వరద జలాలను అప్పుడు దాని ప్రాఫిట్ అంటే దాని రేషియో ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవచ్చు, తెలంగాణ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇవేం జరగకముందే హడావిడిగా బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒకంత ఇబ్బంది అనే చెప్పాలి. మరి దీనిపై ఎవరు మాట్లాడుతున్నారు? దీనిపై
కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది ముఖ్యంగా? సో ఇది సున్నితమైన విషయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనిపై స్పందించడానికి అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుందంటే, దీనిపై మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్ళి మేము పిటిషన్ వేస్తాం, పిటిషన్ వేసి ఈ ప్రాజెక్ట్ ఆపమని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ తరఫున మేము పిటిషన్ వేస్తామని చెప్తుంది. ఏది? కాంగ్రెస్, ప్రెసెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. టిఆర్ఎస్ మాత్రం ఇది అసలు ప్రాజెక్టే కట్టద్దు, ముఖ్యంగా ఈ గోదావరి పోర్టు సమావేశం జరగాలి, ఎపెక్స్ కౌన్సిల్లో సమావేశం జరగాలి. ఈ ఎపెక్స్ కౌన్సిల్ గోదావరిలో సమావేశం జరిగిన తర్వాత ఈ ట్రిబ్యునల్ ఏర్పడాలి, గోదావరి ట్రిబ్యునల్ ఏర్పడాలి. ఆ ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత అంత జరిగిన తర్వాత మీరు ప్రాజెక్టు కట్టుకోవాలి. సో అప్పటి వరకు ప్రాజెక్ట్ ఆపాలని చెప్పి తెలంగాణ టిఆర్ఎస్ చెప్తుందన్నమాట. కానీ హడావిడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం హడావిడిగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందన్నమాట. సో దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి మరి మిగులు జలాలు ఇంతవరకు ఉపయోగించుకోలేదు. కృష్ణా బేసిన్ లో కూడా మనకు ఎస్ఎల్బిసి కానీ, ఎత్తిపోతలు కానీ, డిండి కానీ, నేరేడుమెట్లు కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. మనం కృష్ణా బేసిన్ లో కానీ, గోదావరి బేసిన్ లో కానీ ఈ వాటర్ ను సరిగ్గా ఉపయోగించుకోకుండా, సరిగ్గా ప్రాజెక్ట్స్ నిర్మించుకోకుండా ఇవి అవతలికెళ్ళి వేరే రాష్ట్రాలకు వాళ్ళు ప్రాజెక్ట్స్ నిర్మించుకోవడం అనేది మనకొచ్చే వాటను వాళ్ళు తీసుకెళ్తున్నారనమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ అనేది వాటర్ కోసం ఎప్పుడు ఆంధ్రతోని ఇలాంటి ఉంటూనే ఉంటాయి. కానీ దీనిపై సమగ్రంగా తెలంగాణ గవర్నమెంట్ పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వరద జలాలపై తెలంగాణ కూడా హక్కు ఉంది. ఇంకొకటి ఏంటంటే 969 టీఎంసీలు మనం ఇంకా ఉపయోగించుకోకముందే వీటిని ఇలా ప్రాజెక్ట్స్ కట్టడం అనేది చాలా నష్టం. ఇంకోటి ఏంటంటే అసలు గోదావరి అంటే 2000 రీఆర్గనైజేషన్ యాక్ట్ ను వదిలిపెట్టి నువ్వు గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు ఇలాంటి పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ తో పర్మిషన్ తీసుకొని బనకచర్ల ప్రాజెక్టు జీపీ అంటే గోదావరి అండ్ బనకచర్ల లింక్ అనేది వాళ్ళు ప్రాజెక్టు నిర్మించడం అనేది తెలంగాణకు చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే మన నీటిని ఇంకా 969 టీఎంసీల నీటిని వాడుకొని ఆ వరద జలాల కూడా అందులో కూడా తెలంగాణకు మరి ఆంధ్రకు రేషియో ప్రకారం వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో చూస్తే మన రాజకీయ నాయకులు వీటిపై కాకుండా ఎక్కువగా పర్సనల్ రాజకీయాలను వేరే వాటిని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర పార్టీలందరూ అఖిలపక్షంగా ఏర్పాటై ఈ బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలని చెప్పి తెలంగాణలో స్థిరపరచుకుంటే తెలంగాణ అభ్యంతరాలను కన్సిడర్ తీసుకోవాలని చెప్పి గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు సమావేశమై దీనిపై తెలంగాణ గవర్నమెంట్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఏకమై ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అడ్డుకోవాలంటే తెలంగాణ అంటే ఆ ప్రజలకు ఏదో వాటర్ రావద్దు అట్లని కాదు, తెలంగాణ తెలంగాణకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని వీళ్ళకు ముఖ్యంగా, ఎందుకంటే మనకు ఎగువనున్న రాష్ట్రం, మన ప్రాంత అవసరాలను, మన జలాలను పరిగణలోకి తీసుకొని మన అవసరాలను తీసుకున్న తర్వాత వాళ్ళకు పంపించడం అనేది న్యాయం. కానీ మన అవసరాలను ఇంకా ఎంత పెండింగ్ లో ఉంటే మన ప్రాజెక్టులకి ఇంకా పర్మిషన్ రాకుండా, మన గోదావరి నీటిని ఇంకా వాడుకోకుండా ఇప్పుడు వరద జలాలను ఏకంగా అక్కడికి పంపేయడం అనేది ఇది నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం. దీనిపై తెలంగాణలో అనేక పార్టీలు కలిసి దీనిపై పోరాడి మన గోదావరిలోని వరద జలాలను మనం కూడా వాటాగా ఉపయోగించుకోవాలని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.